హైదరాబాద్ అబిడ్స్లో కూలిన క్రేన్ను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి సహాయక బృందాలు. రాత్రికి రాత్రే క్రేన్ తొలగింపు పనులు చేపట్టారు. కానీ ఇవాళ తెల్లవారుజాము నుంచి సహాయక చర్యలు ఊపందుకున్నాయి. హెవీ క్రేన్ లిఫ్టర్ సహాయంతో క్రేన్ తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చేపడుతున్న భారీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. అబిడ్స్లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న ఒక నిర్మాణం బహుళంతస్తుల నిర్మాణం చేపడుతున్న భారీ క్రేన్ కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నార్త్ స్టార్ నిర్మాణ పనులు చేపడుతుంది. నిర్మాణం కారణంగా అంటే నిన్న రాత్రి సరిగ్గా 7 గంటల ప్రాంతంలో పెద్ద వర్షం అలాగే ఈదురుగాలులు వీచాయి. సో ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపడుతున్న నార్త్ స్టార్ ఏదైతే క్రేన్ ఉంటుందో వాటికి సంబంధించిన క్రేన్ ఒక్కసారిగా ఆ పక్క భవనాలు ఉన్నాయి, ఆ భవనం పైన ఒక్కసారిగా కూలి పడిపోవడంతో పైన ఉన్న ఫ్లోర్ అంతా కూడా సగం వరకు కూడా డ్యామేజ్ అయింది. అలాగే పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్లోని ఇది అబిడ్స్ ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పై నుండి భారీ క్రేన్ ప్రస్తుతం అయితే కూలిపోయిన ప్రమాదం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి కూడా క్రేన్ తొలగిస్తూ ఉన్నారు టెక్నికల్ టీం కూడా. భారీ క్రేన్ కూలిపోవడంతో హెవీ క్రేన్ లిఫ్టర్ సహాయం ద్వారా క్రేన్ తొలగింపు పనులు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ముమ్మరంగా చేపట్టారు. ప్రస్తుతం అయితే సగభాగం వరకు మాత్రం ఈ క్రేన్ ఎక్కడైతే పడిపోయిందో వాటికి సంబంధించిన భాగాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మెగా హెవీ లిఫ్టర్స్ ఎవరైతే బీహార్ నుంచి వచ్చిన టెక్నికల్ టీం ఉందో వీటన్నిటిని కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా 2 టీమ్స్గా ఏర్పడి ఈ క్రేన్ ఎక్కడైతే ఉంటుందో సంబంధించిన వాటన్నిటిని కూడా విడిభాగాలుగా గ్యాస్ కట్టర్ల ద్వారా కట్ చేసి అక్కడ నుంచి మెగా హెవీ లిఫ్టర్